నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు 109 కోట్ల కేటాయింపు, శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎల్పీఎస్ జోన్ 8లో లేఅవుట్ల అభివృద్ధికి 1358 కోట్లు కేటాయింపుతో పాటు 8400 క్యూసెక్కుల కెపాసిటీతో 444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పలు ఇతర సంస్థలకు భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక విశాఖపట్నంలోని ఋషికొండ నిర్మాణాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. ఇక మెడికల్ కాలేజీ టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.